అమ్మా అమ్మో టైం అయిపోయింది. ఈ సైట్ సీయింగ్ గాడు వచ్చేస్తాడు. వీడు వచ్చాడంటే బ్యాంకాక్ అంతా తిప్పేస్తాడు బాబు నన్ను. క్రిష్ ఏ క్రిష్ ఏ క్రిష్ ఏంటి క్రిష్ ఇంకా నిద్రపోతున్నావు? ఈరోజు అర్లీకి వెళ్దాం అనుకున్నాం కదా. అయ్యా నీకో దండం, నేను రాను బాబు. ఇదిగో కారు కీసు, ఇది రూట్ మ్యాప్, ట్యాంక్ ఫుల్ చేయించాను. నీకు కావాల్సిన ప్లేస్లన్నీ తిరిగి వచ్చాయి. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. అదేంటి క్రిష్, నువ్వు లేకుండా మాకు ఇక్కడ రూల్స్ రూట్స్ ఎలా తెలుస్తాయి? ఏంటా నువ్వు మాట్లాడేది? ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కంట్రీలో ఉన్నాను. ఏ రూట్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియని రూట్ రూల్స్ అన్ని మీకు తెలిసాయి బాబు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మీకు దండం పెడతాను. వెళ్ళండి అమ్మా. ఓకే లెట్స్ గో. మంచి రెస్టారెంట్లో శుభ్రంగా తిండి తినేయాలండి. అమ్మా దేవుడా, ఏమై రానని చెప్పాను కదా. ఏంటి వాళ్ళతో వెళ్ళనన్నావట? అవునే, నేనంతా వాళ్ళతో కూర్చొని సీట్ అంతా వాసిపోయింది. నేను వెళ్ళలేను. ఇలాగైతే నీకు ప్రమోషన్ వచ్చి చచ్చినట్టే. మర్యాదగా వెళ్తావా లేకపోతే ఆ చైనా వాడితో వార్తలు పెట్టించమంటావా? అక్కర్లేదు, వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి సార్. ఏంట్రా ఆ బిల్డప్? ఏంట్రా ఏదో కోహినూరు రోజున పోయినట్టు, ఎలిజబెత్ రాణి కిరీటం పోయినట్టు ఆ సెర్చింగ్ ఏంట్రా? దొరకదురా, ఆ లగేజ్ మీకు చచ్చినా దొరకదు. Hey man, have you seen my luggage? నో సార్. Shit. చెప్తాడేంటి? వీళ్ళ లగేజ్ పోగొట్టుకుని నన్ను అడుగుతాడేంటి? లోకంలో ఎవరి లగేజ్ పోగొట్టుకున్నా నన్ను అడుగుతారా? రాక ఇండియా నుంచి కప్పుల్స్ వస్తున్నారంటే టిప్పులతో జేబులు నింపుకోవచ్చు అనుకున్నారు. వీళ్ళెవర్రా బాబు, లగేజ్ కోసం ఊరంతా తిప్పుతున్నారు. ఆహా, అందమైన అరేబియన్ హార్స్ లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకుంటే బ్యాంకాక్ ట్రిప్ ఎలా ఉండాలరా? కోపడికి సీనియర్. హాయ్ ఆనంద్. హాయ్. హే లవ్ బర్డ్స్, ఏంటి మధ్య కనిపించట్లేదు? నా మ్యారేజ్. ఈ రోజుల్లో కూడా మీ ప్రేమను కాటు దాకా తీసుకొచ్చారంటే యూఆర్ రియలీ గ్రేట్ రా. రాకేష్ యుఎస్ఏ, మరి వీడు ఓన్లీ లవర్. అవును, మరి వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వస్తే రిసీవ్ చేసుకోవడానికి బక్రాగాడు కావాలి కదా. ఏంటి మీ ఇంట్లో ఏమైనా ఫోర్స్ చేశారా? లేదే, మాకే బోర్ కొట్టింది. మరి ఈ విషయం అమెరికా ఉడ్బిక్ తెలుసా? యా, ఐఎమ్ వెరీ ఓపెన్. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. తనేమో నువ్వు ఎస్ రా, నా గర్ల్ ఫ్రెండ్ నీకు పరిచయం చేస్తాను అన్నాడు. అయ్యో, దట్స్ ఆల్. ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి రెండు వేరు వేరు. ఆహా సూపర్. రే ప్రభు, ఇప్పుడైనా రావటం? అవునరా. మీ డాడీ ఏమన్నారు? నా పేరు మీద సైట్ కొన్నారట, రిజిస్ట్రేషన్ చేయాలంటే వెళ్ళాను. రే బ్రేకింగ్ న్యూస్, రమ్య గోపికి హ్యాండ్ ఇచ్చింది తెలుసా? యుఎస్ అబ్బాయిని చేసుకోబోతుందంట్రా. కంగ్రాచులేషన్స్ రమ్య, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మరి మీ 5గురు పెళ్ళెప్పుడు? మేం మామూలుగా చేసుకోవమ్మా, ధూమ్ ధామ్ గా చేసుకుంటాం. ఏం ప్రభు? అవునరా. గుడ్ నైట్. బాయ్ బాయ్. ఓకే, నేను వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. ఓకే, గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్ ప్రియా. గుడ్ నైట్. చూసావు సీనియర్, వాడు ఐస్ క్రీమ్ మొత్తం తినేసి ఖాళీ కప్పును మాత్రం వేసి పంపిస్తున్నాడు. నేను అలా చేయనని ప్రియతో చెప్పవా ప్లీజ్? నాకు తెలుసురా మావా నీ సిన్సియారిటీ. అర్జెంట్ గా వెళ్ళి ఓ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ పట్టుకొచ్చాయి. నీ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాగా. సారీ, ఏటీఎం రిపేర్. అమ్మడ. ఇక్కడుందా? పిన్ని, ఏంటమ్మా? పిన్ని ఇటు చూడు. హలో, నేను అంజలిని. హాయ్ అంజలి, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అవును, నిజంగా సర్ప్రైజే. ఈరోజు నువ్వు మా ఇంటికి లంచ్కి రావాలి. విత్ ప్లెజర్, బట్ వన్ కండిషన్. ఎవర్రా? హే కమ్ 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 కమ్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. తప్పకుండా, మీకోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. అడ్రస్ ప్లాట్ నెంబర్ 16, మీనాక్షి ఎన్క్లేవ్,
గాంధీనగర్. ఎస్ దట్ ఈజ్ ఆనందమ్మా. ఈ రోజు అంజలి మన లంచ్ కి పిలిచింది తెలుసా? మమ్మీ మమ్మీ ఆనంద్ అంకుల్ టెర్రస్ మీద ఉన్నాడు. టెర్రసా? అక్కడేం చేస్తున్నాడే? అంజలి ఆంటీకి గ్రీటింగ్ రెడీ చేస్తున్నాడు. గ్రీటింగ్ ఏంట్రా సీక్రెట్ గా ఏదో చేస్తున్నావు? ఏంట్రా అది? మాకు చేయించవా ప్లీజ్ రా. ఏం లేదు నందు, జస్ట్ గ్రీటింగ్ అంతే. తెలుసురా మామ, చాలని బిల్డప్. ఇటు మేము చూస్తాం. నువ్వు ఆపుతావా? ఇది మీకోసం కాదు, ఓన్లీ ఫర్ అంజలి. హే లక్కీ ప్రియా, గుడ్ న్యూస్ రా. ప్రభు ఎక్కడున్నాడో తెలిసింది. రియల్లీ? ఎక్కడున్నాడు రా? బ్యాంకాక్ లో. వాడితో మాట్లాడావా? లేదు, రాజేష్ ఫోన్ చేశాడు. బ్యాంకాక్ మాత్రం కన్ఫర్మ్. అంజలి యునో ప్రభు బ్యాంకాక్ లో ఉన్నాడట. కంగ్రాచులేషన్స్ అంజలి, నువ్వు త్వరలోనే ప్రభుని కలుసుకోబోతున్నావు. థాంక్యూ. ఇంకా ఆలస్యం దేనికి? మనందరం కలిసి బ్యాంకాక్ వెళ్ళిపోదాం. మీరంతా ఎందుకు? అయ్యారండి చిన్నప్పటి మన సొట్టమే కానీ ఎక్కింది లేదండి. మీరు తీసుకెళ్తే మీతో పాటు వచ్చేస్తా. కుడిసి లేకుండా పర్లేదండి, కింద కూకుని వచ్చేస్తా. కింద కూకుని వచ్చేస్తావా? బ్యాంకాక్ అవునండి. విమానంలో? అవునండి. నువ్వు అర్థమైందండి. ఆ టైప్ తిరగాలి. తిరుగుతాం. హలో, ఏంట్రా నీదే కంట్రీ? నువ్వు లగేజ్ పోగొట్టుకొని తెచ్చావా? ఏంట్రా కాయి ఫుడ్ తిని తిమ్మిరిక్కిందా? తిక్క తిక్కగా వాగుతున్నావు. సార్ మీరా సార్? ఎవరు అనుకుని వాగేశాను. సారీ సార్. ఏడ్చావుగానే పార్టీని బాగా చూసుకుంటున్నావా? ఏంటి సార్ చూసుకునేది? భలే కప్పుల్ని పంపించారు సార్. వచ్చిన దగ్గర నుంచి లగేజ్ ఎత్తుకోవడం సరిపోయింది తప్ప ఒక ముద్దు లేదు, ముచ్చడం లేదు సార్. ఒరేయ్, నీది నోరా డ్రైనేజ్ రా. తప్పుడు కూతురు వస్తున్నావు. వాళ్ళిద్దరు కపుల్స్ సార్ నీకు చెప్పానా? ఏంటి సార్ మీరు అనేది? వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదా? అదుగో మళ్ళీ అదే కోత. ఒరే యూస్లెస్ ఫెలో, వాళ్ళిద్దరు కపుల్స్ కాదురా, ఫ్రెండ్స్. ఆ అమ్మాయి హస్బెండ్ బ్యాంక్ అకౌంట్ అని ఇన్ఫర్మేషన్ వస్తే వెతకడానికి వచ్చాను. అంటే వాళ్ళు ఎతికేది ఆ అమ్మాయి మొగుడి కోసం రా, ఇడియట్. నీ మట్టి బుర్రతో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసావంటే వాళ్ళిద్దరు కలిసి నీ ఫ్యూజ్ పీకేస్తారు. పెట్టేవాడు. ఏంటి వాళ్ళిద్దరు కపుల్స్ కాదా? అమ్మో, ఈ విషయం ఇంట్లో సుక్కుకు తెలిసిందంటే ఒరే క్రిష్, నీ పని గోవిందా గోవిందా. He is Rama, she is Sita. Now we are doing Sita Rama wedding. ఉన్న టెన్షన్స్ చాలక ఈ శ్రీరామనవమి ఇప్పుడే రావాలా నాకు? కర్మ ఇదిగో క్రిషు, నువ్వు గంగిరెద్దులా తయారవడం కాదు, పైకి వెళ్ళి వాళ్ళని కళ్యాణానికి తీసుకురా. నేను గంగిరెద్దులా తయారైనా? ఏమే ఆ గొడవలని ఇప్పుడు మనకెందుకు? మన పండగేదో మనం చేసుకుందాం, వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం ఎందుకు? ఇప్పటి వరకు తిట్లే తిన్నావు, పండగ పూట తన్నులు తినకుండా చూసుకో. ఈ రోజు కొత్త దంపతులతో కళ్యాణం జరిపిస్తే మనకి పుణ్యం, నీకు ప్రమోషన్ రెండు వస్తాయి. మేడం పానకంగళం రెడీయో. అదిగో పానకం కూడా రెడీ చేశాడు, వెళ్ళి వాళ్ళని పిలిచి చావు. సుమోసో వీడితో ఇలాగే ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్సే. బాబు రెడీయా? పిలుస్తుంది. ఏంటండి కొంచెం కామన్ సెన్స్ ఉందా? మేము కపుల్స్ కాదని ఆవిడతో చెప్పొచ్చుగా. ఆవిడతో చెప్తే చెప్పుతో కొట్టుద్దయ్యా. అయినా ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. ప్రాబ్లం ఆవిడతో కాదు, మీతో. ఏ క్రిష్, నువ్వు వస్తావా? నన్ను పైకి రమ్మంటావా? విన్నావా? మనం కిందకెళ్తే అది శ్రీరామనవమి, అది పైకి వచ్చిందంటే నరక చతుర్దశి అవుతుంది. ఆయన నా మాట వినండి. ఆనంద్ వెళ్దాం పద. ఏంటంజలి మనం పెళ్లిపేట మీద అలా కూర్చుంటాం? నేను మేనేజ్ చేస్తానయ్యా, మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. రండి రండి.